కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చింది. మొత్తం 5 స్లాబ్స్ని 2 స్లాబ్గా డివైడ్ చేశారు. లగ్జరీ స్లాబ్గా ఇంకోటి యాడ్ చేశారు. కానీ దీన్ని కూడా చాలామంది ట్రోల్ చేస్తున్నారు. అసలు జీఎస్టీని ఎవరు పెంచమన్నారు, ఇప్పుడు ఎవరు తగ్గించమన్నారని. కానీ ఏ దేశంలో అయినా కొత్తగా సంస్కరణలు తీసుకొస్తే అవి ఒక స్టేబుల్ సిచ్యువేషన్ రావడానికి కొంత సమయం పడుతుంది. జీఎస్టీ ఇంప్లిమెంట్ చేసిన కొత్తలోనే దాని మీద రిఫార్మ్స్ తీసుకొస్తే అది దేశ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇప్పుడు జీఎస్టీ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది, ఒక స్టేబుల్ సిచ్యువేషన్కి వచ్చింది. కాబట్టి ఇదే సరైన సమయం జీఎస్టీలో రిఫార్మ్ తీసుకురావడానికి. అలాగే అమెరికా లాంటి దేశాలు విదేశీ వస్తువుల పైన ట్యాక్సుల విధానం ఒక స్టేబుల్ లేని సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్న తరుణంలో మన దేశంలో కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్న ఈ జీఎస్టీ రిఫార్మ్స్ మన దేశ జీడిపి గ్రోత్కి చాలా ఉపయోగపడబోతున్నాయి. అలాగే మోడీ గారు చెప్పినట్టు మనం స్వదేశీ వస్తువుల వినియోగాన్ని పెంచితే మన దేశ అభివృద్ధికి మనం చాలా ఉపయోగపడిన వాళ్ళం అవుతాం. అందుకే వీలైనంత వరకు స్వదేశీ వస్తువులనే కొనడానికి ప్రయత్నించండి. ఇక జీఎస్టీ రిఫార్మ్ తెచ్చిన తర్వాత కూడా ఏడ్చే కొంతమంది మేధావులకి 1970లో మన దేశంలో అత్యధికంగా ఆదాయ పన్ను వసూలు చేసింది ఎవరో తెలుసా? ఇందిరాగాంధీ గారు. అత్యధిక ఆదాయ పన్ను రేటు ఎంతో తెలుసా? 97.5%. అంటే మీకు ఎక్కువ ఆదాయం వచ్చినప్పుడు దాదాపు 98% మొత్తాన్ని ప్రభుత్వానికి పన్నుల రూపంలో కట్టాలి. సమాజంలో ఇన్కమ్ ఈక్వాలిటీ పెంపొందించడానికే ఇలాంటి పన్నులు వేశారని ఆమె చెప్పినప్పటికీ అది సమాజానికి ఉపయోగపడకపోగా దేశంలో పన్నులు తప్పించుకునే ప్రయత్నాలు పెరిగి బ్లాక్ మనీ విపరీతంగా పెరిగిపోయింది. పెట్టుబడులన్నీ కూడా విదేశాలకి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన రాజీవ్ గాంధీ ఇలాంటి పన్నులు కరెక్ట్ కాదని తెలుసుకొని ఈ అత్యధిక పన్నులన్నిటిని తగ్గించారు. మన ఎజెండా వేరైనప్పుడు అవతలవాడు ఏది చేసినా మనకి తప్పుగానే కనిపిస్తుంది. అందులో భాగమే ఈ జీఎస్టీ మీద కూడా చేస్తున్నటువంటి ఈ తప్పుడు ప్రచారం.